ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమై చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఒక్క అమెరికన్ డాలర్తో ఇరాన్ రియాల్ మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. దీంతో దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుల రోజువారీ జీవనం గగనమైపోతోన్న పరిస్థితి. అంతేకాదు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ చూడని విధంగా కుంగిపోతోంది. దేశ కరెన్సీ రియాల్ విలువ క్షణకాలంలోనే బోల్తా పడింది. అణు కార్యక్రమంపై వచ్చిన నిషేధాలతో ఇరాన్ కరెన్సీ విలువ బలహీన పడుతూ వస్తోంది. ఒక్క అమెరికన్ డాలర్తో ఇరాన్ రియాల్ మారకం విలువ 12 లక్షల రియాల్స్కు పడిపోయింది. ప్రపంచంలో అత్యంత పతనమైన కరెన్సీల జాబితాలో రియాల్ పేరు మరో అగ్రస్థానానికి చేరుకుంది. కరెన్సీ విలువ ఇంత దారుణంగా పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. రోజువారీగా మార్కెట్ రేట్లు పెరుగుతోన్న వేగం ప్రజల్లో ఒక రకమైన భయాన్ని రేకెత్తిస్తోందని చెప్పొచ్చు. మాంసం, బియ్యం, నూనెలు, నిత్యావసర వస్తువులు పాత ధరలతో పోలిస్తే 3-4 రెట్లు పెరిగిపోయాయి. సామాన్యులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలంటేనే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక అవసరాలైన మందులు, ఇంధనం, పిల్లల పాలు కూడా ఇప్పుడు విలాసవంతమైన వస్తువుల్లో మారిపోయాయి. ఇరాన్ అణు కార్యక్రమం గత 20 ఏళ్లుగా పశ్చిమ దేశాల ఆంక్షల